జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతూ ఉన్నాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. అలానే వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి, మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏం అర్థం కాదు. చివరి వరకు ఫాలో అయితే విషయం మీకు అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా మీకు ఈరోజు వీడియోని తెలియజేయబోతూ ఉన్నాను. మనకు విదితమే కూటమి ప్రభుత్వాన్ని చేపట్టి ఈనాటికి 100 ఏళ్ళు అయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తను చేపట్టిన శాఖ ద్వారా ప్రపంచ రికార్డుని నెలకొల్పడం జరిగింది. అది దేనిలో ఎలా అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. మిస్టర్ పర్ఫెక్ట్ అనే పదం ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ప్రచారం కోసం పాపులాడరు, పదవుల కోసం వెంటపడరు. ఇవే ఆయన ప్రస్తుతం ఉన్న స్థాయిలో నిలబెట్టింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పదవులకు వచ్చి 100 రోజులు కావస్తుంది. అయితే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు. దానిపై ప్రత్యర్థులు ట్రోలింగ్స్ కూడా చేశారు. మొన్నటి బుడమేరు వరదల్లో కూడా చంద్రబాబు వారం రోజుల పాటు అక్కడే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండి అధికారులతో చురుగ్గా పాల్గొన్నారు. అయితే లోకేష్ కూడా మంగళగిరి పర్యటించి వరద ప్రాంతాల బాధితులను కలుసుకొని వారికి భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అందరూ వ్యాఖ్యానించారు. అందుకు సమాధానంగా పవన్ తనని జనం ఇంకా సినిమా సెలబ్రిటీగానే చూస్తున్నారని, అందుకే బాధితులను పరామర్శించడానికి వెళితే పెద్ద ఎత్తున జనం తనని చూసేందుకు వస్తారని, అప్పుడు తొక్కిసలాట జరిగి ఏదైనా విపత్తు జరిగితే అందుకు తానే బాధ్యత వహించాల్సి వస్తుందని సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు జనం గురించి ఆలోచిస్తారు. కాబట్టి జనానికి ఇబ్బందులు కలిగించే పనులు చేయరని అభిమానులు తమ అభిమాన హీరోని పొగడతంతో ముంచెత్తారు. అయితే పవన్ కళ్యాణ్ తన శాఖకు న్యాయం చేయాలని భావించారు. ఇప్పటిదాకా పవన్ ఏమి చేయడం లేదనే నోళ్లు ఊహించగలిగారు. గత నెల 23వ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట ఒక మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలలో ఒకరోజు గ్రామ సభలు నిర్వహించారు. అంతేకాదు ఒక్కరోజే 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు సంబంధించిన తీర్మానాలు కూడా చేశారు. ఇది ఏకంగా ప్రపంచ రికార్డుగా గుర్తింపు పొందింది. ఈ స్థాయిలో ప్రజలు భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం చూసి వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించి తమ రికార్డుల్లో పవన్ కళ్యాణ్ గ్రామ సభల నిర్వహణ నమోదు చేసింది. దీంతో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రశంసాపత్రం, వరల్డ్ రికార్డ్ మెడల్ని పవన్కు అందజేశారు. హైదరాబాద్ పవన్ కళ్యాణ్ నివాసంలో ఇందుకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తనకు ఈ శాఖను ఎంతో నమ్మకంగా అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అవార్డుల కోసమో రివార్డుల కోసమో తాను ఈ పని చేయలేదని, ఇకపై గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తన వంతు కర్తవ్యంగా సేవ చేస్తానని, గ్రామాలే దేశ ప్రగతికి పట్టుగొమ్మలని ఆయన పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా వరద బాధితులకు తన సహాయార్థం 6 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున 23 గ్రామ పంచాయతీలకి ఆయన ఇవ్వడం జరిగింది. అలానే ప్రభుత్వ నిధికి 1,000 కోట్ల రూపాయలు విరాళంగా మొత్తం వెరసి 6 కోట్లు ఆయన డొనేషన్ కింద రూపంలో ఇచ్చిన దానకర్ణుడిగా పేరు గడిచాడు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికో కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. వీడియోని చివరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం అర్థం కాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుంది. అందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. లైక్ చేయడంతో పాటు
మీకు వీడియో నచ్చితే మరికొందరికి షేర్ చేయండి. మా ఛానల్ గ్రో అవుతుంది. ఈ మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం.